తుని సంక్రాంతి సంబరాలు. పల్లెటూరు మొత్తం సంక్రాంతి కలతో రంగురంగు ముగ్గులతో మెరిసిపోవాలని తెల్లవారుజాము నుండే ఊరి వీధుల్లో పక్షుల హడావడి మొదలైంది. రేపే సంక్రాంతి కావడంతో అందరూ వంట సామాగ్రి కొనుగోలులో నిమగ్నమయ్యారు. ఊరి మధ్యలో ఉన్న కుహు కిరాణా స్టోర్ దగ్గర విపరీతమైన రద్దీ ఉంది. కుహుగారు, త్వరగా ఆ 1/2 కిలో బెల్లం, 1 కిలో శనగపిండి, కొంచెం నువ్వులు మూట కట్టండి. పొద్దున్నే పిండి వంటలు మొదలు పెట్టాలి, లేకపోతే పిల్లలు గోల చేస్తారు. అమ్మా తోటగారా, 1 నిమిషం ఆగండి. ఇక్కడ మహి గంగిరెద్దుతో వచ్చాడు కదా, ఆయనకిచ్చి మీకు ఇస్తాను ఆగండి. అసలే పంటకు పుట్ట కదా, అందరూ ఒక్కసారి వస్తే నా వల్ల ఎలా అవుతుంది? అదేంటి కుహుగారు, ఇప్పుడే మహికి బియ్యం ఇస్తున్నావా? సరే త్వరగా ఈ బంతిపూలు కూడా అయిపోతున్నాయి. పక్క వీధిలో తోట దగ్గరికి వెళ్ళాలి. ఒకవైపు ఊరంతా ఇలా పండుగ హడావడిలో ఉంటే, ఊరి చివరున్న పాత గుడిసె ముందు బుజ్జి ఒక్కతే అరుగు మీద కూర్చునుంది. తన స్నేహితులు కొత్త బట్టల గురించి మాట్లాడుకుంటూ ఉంటుంటే తను మాత్రం తన చిరిగిన పాత బట్టల వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. బుజ్జి తనలో తాను, దేవుడా, మా పేదరికానికి సంక్రాంతి లేదు, ఉగాది లేదు. ఏ పండుగొచ్చినా అందరూ పిండి వంటలు చేసుకుని ఎంజాయ్ చేస్తుంటే అలా చూస్తూ కూర్చోవడమే మా రాత. నా ఫ్రెండ్స్ అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. అప్పుడే అక్కడికి బన్ను మరియు చిన్ను గాలిపటాలతో ఆడుకుంటూ వచ్చారు. బుజ్జ చూడ, మా అమ్మ నా కోసం ఈ పెద్ద గాలిపటం కొనిచ్చింది. రేపు పొద్దున్నే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ రకరకాల పిండి వంటలు తింటాము. అవును బుజ్జి, మా అమ్మ ఇంట్లో ఇప్పటికే అరిసెలు జంతికలు చేయడం మొదలు పెట్టింది. అసలు ఆ వాసన చూస్తుంటేనే ఆకలిస్తుంది. రేపు మేము రంగురంగుల గాలిపటాలు ఎగరవేస్తాం. బుజ్జి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. సరే బుజ్జి, నువ్వేం బాధపడక, పద కాసేపు గాలిపటాలు ఎగరేద్దాం. అలా ముగ్గురు కలిసి కొద్దిసేపు ఆనందంగా గాలిపటాలు ఎగరేసి ఆ తర్వాత చీకటి పడుతూ ఉండడంతో ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. ఇక మరోవైపు చిచ్చు తన పెంకుటింట్లో కూర్చొని పిండి వంటలు చేస్తుంది. కానీ ఆమె మనసు మాత్రం చాలా చిన్నది. తన కొడుకు చిన్నుకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. వరై చిన్నగా బాగా విను, ఈ పండుగకి ఎవరిని మన ఇంటికి పిలవద్దు. బంధువులైనా స్నేహితులైనా సరే గేటు దగ్గరే ఆపై. ఎందుకంటే ఈ పిండి వంటలు మన ఇద్దరికి సరిపోయేలాగే చేశాను. కష్టపడి వండింది మనం వేరే వాళ్ళకి పెడితే మనకేం మిగులుతుంది? కానీ అమ్మ, మన ఎదురింటి తుని ఆంటీ వాళ్ళు పాపం ఏమీ చేసుకోలేదు కదా. బుజ్జికి కొంచెం ఇద్దామమ్మా. నా అరవైరా, అసలే రేట్లు మండిపోతున్నాయి. కోహా స్టోర్ లో నూనె రేటు చూసావా? కిలో పిండి కంటే నా ప్రాణం పోయినంత పని అయ్యింది. ఆ తునికి ఎప్పుడూ పేదరికమే. దానికి పెడుతూ కూర్చుంటే మనం అడుక్కోవాలి. వెళ్ళు, ఆ గాలిపట